క్రైస్తవ సగనమే రక్షణ మార్గం. ఇప్పుడు యెరూషలేములో యేసు ఉన్నాడు. అక్కడ పండుగ దినములలో పాలు పంచుకొని ఒక యూదునిగా తన బాధ్యతను స్వీకరించుటకు కాదు యేసు అక్కడికి వచ్చింది. అక్కడ తన తండ్రి సంకల్పమును సంపూర్ణం చేయటానికి రగిలిపోతున్న హృదయముతో వచ్చాడు. అది ఆయన దైవ రాజ్య పరిచర్య. ఆయన మనుష్యావతారం ఒక ఆరంభం మాత్రమే. ఆయన మనతో ఉండుటకు వచ్చాడు. అయితే తన శిలువ శ్రమలు మరణం ద్వారా మానవుని ఆఖరి దశను, మానవుని అంతిమ క్షణమును అనగా శారీరక మరణమును కూడా స్పృశిస్తున్నాడు. ఇక్కడ ఆయన మానవునితో మాత్రమే కాకుండా మానవుని కోసం తనను తాను సమర్పించుకుంటున్నాడు. ఆయన యెరూషలేములో ప్రవేశించింది అనేకులు రక్షణార్థం ఒక క్రయధనముగా తన రక్తమును దారబోయుటకు. ఆయన పరిచర్య పరిపూర్తి అయింది కూడా మరణ పునరుద్ధానములలోనే. ఆయన చివరి అడుగులు మనకు మొదటి రక్షణ వరములు. మన క్రైస్తవ జీవితం క్రీస్తు నందు ఉద్భవిస్తుంది. ఆయనతో ఉంటున్నాం, ఆయనను పొందుతున్నాం, ఆయనలో ఏకం అవుతున్నాం, ఆయనలా మారుతున్నాం. ఇదంతా కూడా మనం స్వీకరిస్తున్న దివ్య సంస్కారాల ద్వారా సంభవిస్తుంది. అందుకే మన క్రైస్తవ పిలుపు ఒక ఆట కాదు, అది ఒక మాయ కాదు, అది ఒక కార్యం, అది ఒక విశ్వాస కార్యం, అది ఒక నిరీక్షణ కార్యం, అది ఒక ప్రేమ కార్యం. జ్ఞాన స్నానములో సాతానును దాని క్రియలను విడిచిపెడుతున్నామని, త్రిత్వ దేవుని విశ్వసిస్తున్నామని మనం మాట ఇచ్చియున్నాము. ఇంకో మాటలో చెప్పాలంటే నేటి మొదటి పట్టణములో చదువుతున్నట్లుగా మలాకి 4:1 కొలిమి వలె మండు దినము రాబోవుచున్నది. ఆ రోజు కరువాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. వారిలో వేరు అయినను చిగురు అయినను లేకుండా పోవును. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. అందుకే మనం